నాంపల్లిలోని పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో ఫైల్స్ మాయం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పశుసంవర్ధక శాఖ కేసులను తెలంగాణ ప్రభుత్వం ఏసీబీకి బదిలీ చేసింది. 2 కేసులను ఏసీబీకి బదిలీ చేస్తున్నట్లుగా ఉత్తర్వులు జారీ చేసింది. గొర్రెల పంపిణీ, నిధుల బదిలీల్లో ఉన్నతాధికారుల ప్రమేయం ఉన్నట్టు తెలుపగా ఇప్పటికే పలువురిపై అక్రమాలపై కేసులు నమోదయ్యాయి. అయితే ఈ కేసును ఏసీబీకి బదిలీ చేయడంతో కేసులో ఏం జరుగుతుంది అనేది ఉత్కంఠంగా మారింది. అయితే ఇదే కేసులో ఇటీవలే గచ్చిబౌలి పోలీసులు నలుగురిపైన చీటింగ్ కేసు నమోదైంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ యామని. ఏదైతే పశు సంవర్ధక భవనాల్లో ఏదైతే నాంపల్లిలో ఫైల్ మాయంపై ఈ విచారణ అయితే చేపట్టారు. ఏదైతే గొర్రెల పంపిణీలో అక్రమాలు జరిగాయని చెప్పి కూడా ఇదివరకే గచ్చిబౌలి పిఎస్ లో అయితే దీనిపై కేసు అయితే నమోదైంది. ఈ గొర్రెల పంపిణీలో అక్రమాలపై తెలంగాణ ప్రభుత్వం కూడా కొద్దిగా సీరియస్ అయినట్లు కూడా తెలుస్తుంది. మొత్తానికి ఈ కేసు గచ్చిబౌలి పిఎస్ నుంచి కూడా ఏసీబీ విచారణకైతే ప్రభుత్వం ఆదేశించి కొన్ని ఆర్డర్స్ అయితే జారీ చేయడం జరిగింది. ఇప్పటికే గచ్చిబౌలి పిఎస్ లో కూడా దీనిపై అయితే కేసు అయితే నమోదైంది. గచ్చిబౌలిలో నమోదైన ఈ కేసును కూడా ఏసీపీకి బదిలీ చేస్తూ కూడా తెలంగాణ గవర్నమెంట్ అయితే ఉత్తర్వులు అయితే జారీ చేసింది. ఏదైతే గొర్రెల పంపిణీలో అక్రమాలు జరిగాయని చెప్పి ఇందులో ఎంతో మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్పి కూడా ఇప్పటికే కేసు అయితే నమోదైంది. అలాగే ఈ బినామీ పేర్లతో దీనికి సంబంధించి ఖాతాలు తెరిచినట్లు కూడా పోలీసులు అయితే ప్రస్తుతం గుర్తించారు. సుమారు 2.8 కోట్ల నిధులు దీనికి సంబంధించి దారి మళ్లించినట్లు కూడా ఇప్పటికే తెలిసింది. అలాగే దీనిపై ఇప్పటికే నాంపల్లిలోని ఈ ఫైల్ మాయం జరిగినప్పటి నుంచి కూడా దీనిపై పూర్తిగా ఉత్కంఠ అయితే నెలకొంది. దీనిపై కూడా గచ్చిబౌలిలో కేసు అయితే నమోదు చేశారు. ప్రస్తుతం ఏదైతే తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ దీనికి సంబంధించి ఏసీపీకి బదిలీ చేయాలని చెప్పి కూడా ప్రస్తుతం ఉత్తర్వులు అయితే జారీ చేసింది. ఈ కుంభకోణాలకు సంబంధించి 2.8 కోట్లు దారి మళ్లించినట్లు కూడా ప్రస్తుతం అయితే గుర్తించడంతో దీని వెనకాల ఎవరున్నారనే కోణంలో పూర్తిగా విచారించేందుకు కూడా ఏసీపీకి అయితే ఈ కేసునైతే మళ్లించారు. రైట్, థ్యాంక్ యూ.